లక్నో అలాగే చెన్నై జట్ల మధ్య సోమవారం నాడు జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు ఓటమి పాలైంది. చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో వరుస పరాజయాల తర్వాత గెలిచింది. అయితే నిజానికి లక్నో జట్టు ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడైనా సరే ఏ ఆటగాడైనా ముఖ్యంగా కెప్టెన్ గనక తప్పు చేసి రాణించాల్సిన సమయాల్లో రాణించకపోతే మైదానం మధ్యలో కూడా వచ్చేసి తిట్టేసేంత గొప్ప ఘనుడనే చెప్పాలి. కానీ నిన్న ఊహించని విధంగా 2 విషయాలు చోటు చేసుకున్నాయి. అదేంటి అంటే నిన్న సంజీవ్ గోయంకా మ్యాచ్ పూర్తయిన తర్వాత రిషబ్ పంత్ విషయంలో పెద్దగా అసంతృప్తి కనిపించినట్లు ఏమీ కనిపించలేదు. పైగా తను బాధపడుతుంటే ఓదార్చడం జరిగింది. అయితే నిన్న ధోని దగ్గరికి వెళ్ళిన సంజీవ్ గోయంకా చాలా సేపు అతనితో ముచ్చటించాడు. ఇక మ్యాచ్ మీరు బాగా అద్భుతంగా ఆడి గెలిపించారని, మీకు మీరే సాటి అంటూ తనని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇక ధోని కూడా సంజీవ్ గోయంకాకి సంబంధించిన వాళ్ళ అమ్మాయితో మాట్లాడటం జరిగిందనమాట. మొత్తానికైతే మాత్రం ఎంఎస్ ధోని అందరితో కలిసి ముచ్చటించి చాలా ఎక్కువగానే అందరి ప్రశంసలు పొందాడు. ఎందుకంటే 43 ఏళ్ల వయసులో ధోని సాధించిన ఘనత గొప్పనే చెప్పుకోవాలి.